పిడుగురాల పట్టణ జాన్పాడ్ రోడ్డు కొనకండ్ల కాంప్లెక్స్ ఆవరణంలో పిడుగురాల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించిన పిల్లి చెన్నారావు గారికి ఫ్రెండ్ సర్కిల్ ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమం 91, 92 10th క్లాస్ బ్యాచ్ మునగనూరి దుర్గారావు మరియు రెడ్డి వాసు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా చెన్నారావు ఫ్రెండ్ సర్కిల్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులుగా నియమితులైన చెన్నారావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని పట్టణ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ మన మిత్రుడు ఇంకా ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నారు. అనంతరం పట్టణ అధ్యక్షులు చెన్నారావు మాట్లాడారు. గురుజల శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు మరియు ఎర్రపతినేని నిఖిల్ బాబు గారి ఆశీస్సులతో పట్టణ అధ్యక్షులుగా నియమితులైన తనకు ఎంతో బాధ్యత ఏర్పడిందని, ఒకవైపు పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ మిత్రులకు పార్టీ పరంగా సహాయ సహకారాలు అందిస్తూ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని గౌరవ శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న వారు కతెరపు వివేకానందరెడ్డి, నీరుముల సత్యం, కాకుమాను మోహన్, ఉన్నం వెంకట్రావు, జొన్నలగడ్డ రమేష్, కొనకండ్ల హనుమంతు, కొలిచెట్టి హనుమంతరావు, కదంబ వాసు, మూడవతు పరిసర నాయక్, పల్లా మస్తాన్, గోళ్ల శ్రీనివాసరావు, ముచ్చు శాంతరావు, నారెబోయిన వెంకటేశ్వర్లు, ఉదయగిరి పాండురంగారావు, గాంధీ, కూచిపు లాభాను, కాంట్రగుండ శ్రీనివాస్, మౌరుమోరి శేషు తదితర ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు. రాసినా వస్తారు వద్దు నేను చెప్తాను. మొన్న 10వ తారీఖున శాసనసభ్యులు నన్ను నుంచి అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ధన్యవాదాలు. తెలిసిందే రాజకీయ పార్టీగా చాలా ప్రయాణంలో పదవులు కొంతమందికి వస్తాయి. అందులో పిడుగురాల పట్టణంలో గతం ఎప్పుడు లేదు శిల్పి పదవి. చాలా మన జిల్లాలోనే ప్రతిష్టాత్మకమైన మున్సిపాలిటీ, ఎక్కువ జనాభా కలిగింది. ప్లస్ ఎప్పుడు మనందరం చూస్తూ ఉంటాం, ఎక్కువ పాపులేషను ఆర్యవైశ్య వర్గం ఉంది కాబట్టి వాళ్ళకే ప్రయారిటీ ఇస్తారు. రాజకీయ నాయకులు ఎవరైనా కానీ రాజకీయ ఎజెండాతో ముందుకు పోతారు, వాళ్ళకే ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. మనల్ని టాస్క్ కానీ కొన్ని మెచ్చి వాళ్ళ అబ్బాయి కానీ నిఖిల్ బాబు గారు కానీ నాకు పట్టుదలగా నేనైతే ఇది వద్దని చెప్పాను. నేను వేరే కమ్యూనిటీకి ఇవ్వండి, నేను ఎటుకూడి పని చేస్తూ ఉంటాను ఇక్కడ. అయితే కొంత దూరాలోచన కూడా ఉన్నట్టుంది. రాబోయే రోజుల్లో పిడుగురాల మున్సిపాలిటీ ఎస్సీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా ఒక దూరాలోచనగా చేసిందని నా అభిప్రాయం. ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మిత్రులందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగనే నాకు మన వాళ్ళు మిత్రులు చెప్పారు, కొంత పని ఒత్తిడి కారణంగానే ఇంకా ఉంటారు. అయితే మీరందరూ అనుకున్నట్టు ఈ పదవి నాకు ఇప్పుడు వచ్చింది, పదవి కొత్తే కానీ పని నాకు కొత్త కాదు. నాకు ఎమ్మెల్యే గారు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ ఆఫీస్లో ప్రతిదీ మెయింటెనెన్స్ ఇచ్చారు, అప్డేట్ ఇచ్చారు, ప్రతి కాన్సెప్ట్లో నన్ను ఇంక్లూడ్ చేశారు. ఏ కార్యక్రమం ద్వారా నేను లేకుండా జరిగే పరిస్థితి లేదు, అంత ప్రయారిటీ ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు పదవి ఇచ్చారు కొత్తగా. నా పని ఎప్పుడూ అంతే ఉంది అక్కడ ఆఫీసులో కూడా, ఆయన దగ్గర కూడా. అందుకని మిత్రులందరికీ నేను చెప్పేది ఒకటే, ఇక నుంచి నా ప్రయాణంలో మీ అందరూ సహకారం కావాలి. పార్టీ ఎజెండాలు పక్కన పెట్టి మీకేది వచ్చినా నేను సహాయం చేస్తాను. నాకు ఏదైనా అవసరమైనప్పుడు ఎవరెవరు పన్ను ఒత్తిడిలో వాళ్ళు ఉంటారు, వృత్తిరీత్యా వ్యాపారరీత్యా ఉంటారు. నాకు ఏదన్నా అవసరం అన్నప్పుడు మీరు అందరూ అండగా ఉండండి. మీకు రాబోయే రోజుల్లో నేను చేయబోయే ప్రయాణంలో మీకు నేను తోడుగా ఉంటాను, మీరు కూడా నాకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించిన మన మిత్రమండలికి
అందరికీ నా ధన్యవాదాలు.